వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి అన్నకు ఓట్ల మెజార్టీతో ఈరోజు మేము 30వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళైనా ఏమీ చేయలేదని, ఇక్కడ ముఖ్యంగా ఈ నందమూరి కాలనీలో కాల్వలు లేవు, అలాగే రోడ్లు లేవు, లైట్లు వెలగడం లేదు, మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదని చాలామంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు పట్టలేదు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చిన కారణంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారికి నంద్యాల గుర్తొచ్చింది. అందుకే కర్నూలు జిల్లాకు వచ్చిన ఫండ్స్ అన్ని నంద్యాలకే కేటాయించడం జరుగుతూ ఉంది. అంటే ఓట్లు దండుకోవడానికే, ఓటమి భయంతోనే వాళ్ళు ఈరోజు మేము అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికే జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ చేరి ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 3 ఏళ్లలో ఏవి అంటే ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మేము ఇవి చేస్తాం అవి చేస్తామని ఆచరణకు సాధ్యం కానీ ఎన్నో హామీలు ఇచ్చారు. ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రైతులు అలాగే మోసం చేయడం జరిగింది, మహిళలను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు, నిరుద్యోగులు అలాగే విద్యార్థులు అందరూ నష్టపోతూ ఉన్నారు. ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఈరోజు నంద్యాల ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. 3 ఏళ్ళు కనిపించలేదా అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వర్షాలు లేవు, పంటలు లేవు, పండిన పంటకు ధర లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాజన్న రాజ్యం రావాలంటే ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు ఈ జరగబోయే ఈ బై ఎలక్షన్ రేపు నెక్స్ట్ ఇయర్ జరగబోయే సాధారణ ఎన్నికలకు పునాది కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కాలనీలో తిరుగుతుంటే కూడా జనాల నుంచి మంచి స్పందన ఉంది. ఈ 3 ఏళ్ల నుంచి ఏ అభివృద్ధికి నోచుకొని నంద్యాల పట్టణం ఈరోజు ఈ రకంగా మేము చేశాము, అందుకే మాకే ఓట్లు అడిగే అది ఉంది అని చెప్తా ఉన్నారు. ఇది ప్రజలు ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. కాబట్టి మళ్ళీ రాజన్న రాజ్యం లాంటి స్వర్ణయుగం కావాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి అన్నను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. 1 టౌన్లో మొదటి వార్డులో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్న శిల్పా మోహన్ రెడ్డి గారి తరఫున మరి మేమంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం, ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ ప్రచారం ముఖ్యంగా ఈ ఫస్ట్ వార్డ్ అంతా కూడా మరి దళిత సోదరులే. మరి ప్రతి ఇంట్లో కూడా మరి రాజశేఖర రెడ్డి గారి పట్ల అభిమానం కనిపిస్తూ ఉంది. శిల్పా మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వీళ్ళకున్న తీపి జ్ఞాపకాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించక ముందు కొన్ని నెలల ముందు పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ టైంలో రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఈ కాలనీకి వచ్చి ఈ కాలనీలో డ్రైన్స్ కట్టడం అయితేనేమి, అక్కడక్కడ కరకట్టలు కట్టడం అయితేనేమి అన్నీ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఈ కాలనీకి వచ్చారు. ఈ వార్డులో తిరిగినప్పుడు వీళ్ళందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న ఆనాటి జ్ఞాపకాలు మరి గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మరి రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడుతున్న శిల్పా మోహన్ రెడ్డి గారిని గొప్ప మెజార్టీతో గెలిపించేందుకు